వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు దేశ వ్యతిరేక చర్యలు ప్రేరేపించేలాగా పోస్టులు పెట్టారో యూపీలో మీ పని కేల్కద్దం దుకాన్ బంద్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ భారతదేశంలో ఉన్న నాయకులలో మోదీ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రపంచ దేశాల్లో కొనియాడబడుతున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ చేతిలో ఉందని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతూ ఇష్టం వచ్చినట్టు పోస్ట్ చేస్తున్న వారికి సంబంధించి యూపీలో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో వర్క్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అదేంటి అన్నది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. సోషల్ మీడియాలో అంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెడతానంటే చింతించాల్సి వస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా యూజర్స్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక దేశ వ్యతిరేక పోస్టులు పెడితే ఇక్కడ నుంచి యూపీలో జీవిత ఖైదు జైలు శిక్ష విధించబడుతుంది. దేశ హితానికి సంబంధించి చాతనైతే ఏదైనా పనిచేయండి. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేయండి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వంలో జరుగుతున్న మంచి గురించి తెలియజేస్తే మీకు పారితోషికంగా ప్రభుత్వం పైసలు అందిస్తుంది. అట్లా కాదని మీరు గనక ఎవడైనా దేశ వ్యతిరేక పోస్టులు పెట్టిందంటే మీ పని కథం, మీకైతే ఇక ఏకంగా జీవిత ఖైదే అని చెప్పిండట. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అనుచిత పోస్టులు సీఎం యోగి సర్కార్ చర్యలు చేపట్టింది. దీన్ని అడ్డుకట్ట వేయడానికి మంగళవారం ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ 2024 కు యోగి సర్కార్ ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ 2024 దీని ప్రకారం దేశ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాటికి ప్రాపగండా చేస్తూ ప్రచారం చేస్తే జీవిత ఖైదు జైలు శిక్ష పడుతుంది. దీని మంగళవారం ఆమోదం కూడా లభించిందట. ఈ కొత్త చట్ట ప్రకారం సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే జరిమానా, శిక్ష విధించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తప్పవని, మరీ సీరియస్ పోస్టులు పెట్టిన వారికి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది అని మాస్ వార్నింగ్ ఇచ్చాడు యోగి ఆదిత్యనాథ్. వార్నింగ్ ఇవ్వడమే కాదు, సార్ చెప్పారంటే చేస్తారు, అంతే అలాంటి చట్టాన్ని తీసుకొచ్చేశారు ఏకంగా. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాల ప్రచారానికి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. అదే సమయంలో అనుచిత పోస్టులను కట్టడి చేయడానికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇక పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు, సబ్స్క్రైబర్లు ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. చాలా మంది ఇన్ఫ్లుయర్స్ తమకు చాలా ఫాలోవర్స్ ఉండగానే దేశ వ్యతిరేకము, లేకపోతే హిడెన్ బగ్ లాంటి వాళ్ళ చేతుల్లో చిక్కుకోవడము, పైస కోసం చేస్తుంటారు. అరే పైస కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం లేదురా. మీరు దేశ ప్రయోజనాలకు ఉపయోగపడేది మీ ఫాలోవర్స్కి ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాల గురించి చెప్పండి. ప్రతి నెల మీ ఖాతాల్లో 8 లక్షలు ప్రభుత్వం జమ చేస్తుంది. అర్థమవుతుందా? అడ్డమైన పోస్టులు పెట్టి కేసుల్లో ఇరుక్కొని దేశ హితం కాకుండా దేశ ద్రోహిగా మారే కంటే దేశ హితాన్ని కోరుకుంటూ దేశంలోని పథకాలు ఏవైతే ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉంటాయో ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్న మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. చేస్తే 8 లక్షలు ప్రభుత్వం మీకు ఇస్తుంది. ఇంతకంటే బతకనికి ఏం కావాలి? ఒక ఛానల్ నడపడానికి ఏం కావాలి? అదే 8 లక్షలు ఉంటే మన ఛానల్లో ఒక రేంజ్లో నడిపేటోళ్ళం. ఇలాంటి పథకాలు తెలంగాణలో కూడా తీసుకొస్తే మస్తు ఉంటుంది. తీసుకొచ్చినా కానీ మన లాంటి వాళ్ళని పట్టించుకోరు. ఎందుకంటే మనం పొద్దులేస్తే దేశహితం అంటారు కదా. కాంగ్రెస్ జెండా ఏంటో మీ అందరికీ తెలిసినప్పుడు మన లాంటి వాళ్ళని ఎందుకు ఆదుకుంటారు? ఏదేమైనా యోగిని అబ్బా. దేశ వ్యతిరేక శక్తులను డబ్బులతో కొనాలి అని ప్రయత్నం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీద పాగా ఇస్తున్న వాళ్ళందరికీ చెక్ పెట్టారు. ఇక నుంచి దేశ హితం కోసం కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఒక మంచిని చేరవేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రభుత్వమే మిమ్మల్ని ఆదుకుంటుంది అనే విషయాన్ని చెప్పడంతో పాటు కాదని ఎవడైనా ఎక్స్ట్రా చేసిండో జీవితం మొత్తం జైల్లో చిప్పకూడు తిరుగుకుంటూ బతకాలి. అప్పుడు మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అని చెప్పిండట. మోదీ మాస్ వార్నింగ్ ఎట్లుంది? ఇలాంటి చట్టాల అవసరం దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉందంటారా లేదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, ఒక ఎక్విప్మెంట్ ఉంది కదా ఏం అవసరం అవుతుందని. మంత్లీ మన ఆఫీస్లో 4 to 5 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు అనుకుంటున్నట్టు పూర్తి స్థాయిలో ఒక్క ఎక్విప్మెంట్ కూడా మన ఛానల్కి లేదు. ఇవన్నీ ఉంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయొచ్చు. ఒక్కటే మాట నేను చెప్తాను, సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానని మీరు ట్రస్ట్ చేస్తేనే ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి. ట్రస్ట్ చేయకపోతే సహాయం చేయొద్దు. ఇది చాలా క్లియర్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని మాటలు విన్నప్పుడు చాలా 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 బాధగా అనిపిస్తుంటుంది. ఎక్విప్మెంట్ కోసం పైసలు అడుగుతుంది, లేకపోతే ఇంకో దానికి అని అంటే మేము కష్టపడుతున్నాం, దేశహితం కోసం పరుగులు పెడుతున్నాం. ఇలా పెట్టే సమయంలో
దేశ హితం కోరుకునే వాళ్ళు మాత్రమే సహాయం చేయగలుగుతారు. మిగిలిన వాళ్ళంతా కూడా మాకు సహాయంగా వచ్చే వాళ్ళకు కూడా అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. చేయాలి అనుకునే వాళ్ళకు కూడా చేయనీయకుండా అడ్డుపడుతూ ఉంటారు. మరి ఛానల్‌ని నడపడం చాలా భారంగా ఉంది. దీనికోసం నేను ఒక స్పెషల్ వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకుంటా. కానీ ఒకటే చెప్తున్నా, సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని ఆర్ వాయిస్ ద్వారా ఒక మధ్యతరగతి అయిన అమ్మాయి నవత ముందుకు తీసుకెళ్తుందని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆర్థికంగా ₹1 నుంచి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్‌పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు. మీరు ఇచ్చే ఒక్క యాడ్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మీ వ్యాపారాన్ని కూడా విస్తరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యాపార రంగాన్ని విస్తరించుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మార్కెటింగ్ కోసం ఆర్ వాయిస్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించండి. అండ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. మీ సబ్స్క్రిప్షనే మన బలం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మన ఛానల్. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడం కోసం మీ గొంతుకను నా గొంతుకగా మాత్రమే వినిపిస్తున్నాను. వీలైనంతగా లైక్ చేయండి, వీలైనంతగా షేర్ చేయండి. దీంతో పాటే ప్యారలర్గా మనం ఇట్స్ మీ నవత అనే ఛానల్ కూడా స్టార్ట్ చేశాం. అక్క ఈ ఛానలే నడపలేకపోతున్నాం, ఆర్థికంగా అందరినీ సహాయం అడుగుతున్నాం, ఇంకో ఛానల్ ఎందుకు అంటే, ఇలా 1-2 ఛానళ్ళు అనేవి ఎదిగితే మానిటైజేషన్ అయితే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది కాబట్టి ఒక 6 months to 1 year లోపు నేను టార్గెట్ పెట్టుకున్నాను బ్రేక్ ఈవెన్ని సాధించడానికి. సో నేను బ్రేక్ ఈవెన్లోకి వెళ్ళడానికి 6 months to 1 year పడుతుంది. ఈ 6 months to 1 year నాకు మీరు అందరూ సపోర్ట్గా నిలవండి. దీంతో పాటు ఇట్స్ మీ నవత అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో కూడా దేశ హితానికి సంబంధించిన మంచి మంచి వీడియోలను మీకు అందిస్తాను. జై భారత్.